పరిష్కారం. ప్రమద్వర రాజ్యాన్ని చంద్రశేఖరుడు పరిపాలించేవాడు. ప్రశాంతంగా ఉన్న రాజ్యంలో ఉన్నట్టుండి దొంగల బెడద పెరిగింది. విషయం తెలుసుకున్న రాజు వెంటనే పహారా పెంచాడు. రాజభటులు ఊరూరు గాలించి చాలామంది దొంగల్ని బంధించారు. అయినా రాజ్యంలో దొంగతనాలు ఆగలేదు. ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. ఒక్కడే దొంగ ఈ దొంగతనాలు పాల్పడుతున్నట్లు బాధితుల విచారణలో తెలిసింది. గంగులు అనే గజ దొంగ ఈ దొంగతనాలు చేస్తుండేవాడు. కావలి భటులు కళ్ళుగప్పి ఇళ్ల తాళాలు తీయడంలోనూ, కిటికీలను తొలగించి నేర్పుగా దోచుకోవడంలోనూ వాడిది అందవేసిన చెయ్యి. ముసుగు ధరించడం వల్ల వాడి ముఖాన్ని చూసిన వారెవరూ లేరు. ఏ రాత్రి ఏ దిక్కున ఎక్కడ దోచుకుంటాడో ఎవరూ అంచనా వేయలేకపోయారు. ఎంత ప్రయత్నించినా అతడు రాజభటులకు చిక్కలేదు. రాజ్యంలో పరిస్థితులు ఇలా ఉండగా రాజు పుట్టినరోజు వచ్చింది. పుట్టినరోజు సందర్భంగా రాజు చంద్రశేఖరుడు తనకు ఇష్టమైన చదరంగం పోటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. తను ఆస్థానంలో ఆరిచేరిన 4 చదరంగ మేధావులను ఓడించిన విజేతలకు 100 వజ్రాలను బహుమతిగా ఇస్తానని రాజ్యం అంతటా చాటింపు వేయించాడు. చదరంగంలోని నైపుణ్యం ఉన్న ఉత్సాహికులంతా అదృష్టం పరీక్షించుకోవడానికి పోటీకి పేరు నమోదు చేయించుకున్నారు. ఎవరి వంతు వచ్చినప్పుడు వారు పోటీకి వెళ్తున్నారు. ఒక ప్రత్యేకమైన గదిలో మంత్రి ఆధ్వర్యంలో పోటీలు జరగసాగాయి. చదరంగంలో నైపుణ్యం ఉన్న ఉత్సాహితులంతా అదృష్టం పరీక్షించుకోవడానికి పోటీ పేరు నమోదు చేయించుకున్నారు. రాజ్యంలో చతురుడు అనే పండితుడు ఉండేవాడు. అతడు కూడా చదరంగం పోటీలకు పేరు నమోదు చేయించుకున్నాడు. పోటీల్లో పాల్గొని 4 ఆస్థాన మేధావులను ఓడించి విజేతగా నిలిచాడు. రాజు నిండు సభలో చతురుడిని ఘనంగా సన్మానించి వజ్రాలను బహుకరించాడు. ఈ సంగతి గంగులు చెవిన పడింది. చతురుడు నుంచి ఎలాగైనా వజ్రాలు దొంగలించాలని నిర్ణయించుకున్నాడు. పగటివేళ సాధారణ పౌరుడిలా వీధుల్లో తిరుగుతూ చతురుడు ఇంటి వద్దకు వచ్చాడు. ఇంటి చుట్టూ తిరిగి క్షుణ్ణంగా పరిశీలించాడు. ఆ ఇంట్లో తేలికగానే ప్రవేశించి దోచుకోవడం సులభమనే నిర్ణయానికి వచ్చాడు. అర్ధరాత్రి నల్లని దుస్తుల్లో ముసుగు దొంగగా మారి చతురుడు ఇంటి వద్దకు చేరుకున్నాడు. ఇంటి గోడకు అనుకొని ఉన్న చెట్టు ఎక్కి దాని మీదుగా గోడ దూకి తలుపు వద్దకు చేరుకున్నాడు. అప్పటికే గోడ చాటున ఉన్న రాజభటులు అతనిని చుట్టుముట్టి బంధించారు. రాజు ఎదుట హాజరుపరిచారు. రాజు వాడికి జీవిత ఖైదు విధించాడు. చదరంగం పోటీలు ఏర్పాటు విజేతగా చతురుడికి 200 వజ్రాలను బహుమతిగా ఇవ్వడం రాజుతో కలిసి చతురుడు పన్నిన పథకం. ఈ సంగతి ఎలాగైనా దొంగ చెవిన పడి ఆ దొంగ తప్పకుండా తన ఇంటికి వస్తాడని చతురుడు నమ్మకం. అందుకే రాజును కోరి తన ఇంటికి రాజభటులు కాపలాగా ఏర్పాటు చేయించుకున్నాడు. అతడి అంచనా ప్రకారమే గజ దొంగ గంగులు అతడి ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించాడు. రాజభటులకు చిక్కాడు. దొంగతనాలు బెడదను తేలికగా పరిష్కరించిన చతురుడిని రాజు తన సలహాదారుగా నియమించాడు.